మీరు ఫ్రెండ్స్ ఎవరన్నా చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, తిరుగుబోతులు ఉన్నారనుకోండి, నేనేం చెడిపోనండి, నాకు తెలుసండి, దేవుడు నాలో ఉన్నాడండి, నేనేంటో దేవుడు తెలుసండి, వాడితో తిరిగినంత మాత్రం నేను చెడ్డోడు అనుకుంటున్నారా? వాళ్ళు అనుకున్నాను, వాళ్ళ కర్మ. నేనేంటో నాకు తెలుసు. ఈ సోది చెప్పదు, ఇది కాదు కావాల్సింది. మనం రక్షింపబడిన తర్వాత మనం చచ్చిపోకుండా ఉన్నదే ఇతరులను రక్షించడానికి. ఇప్పుడు రక్షింపబడిన వాళ్ళందరూ చెప్పే కబుర్లు ఏంటి? ఎందుకు రక్షింపబడ్డాయా అంటే ఈ లోకానుసారంగా చచ్చిపోయి పరలోకానికి సిద్ధపడ్డానని. అయితే మరి చచ్చిపోవచ్చుగా, చావట్లేదు, మనం ఉన్నాం. దేవుడు ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఇంకా ఆ రాజ్యాన్ని విస్తరించడానికి. మరి విస్తరించాడు, నువ్వు చేసే పనులేటి? విస్తరించడం అంటే ఎట్టాగా? ఇష్టానుసారంగా అన్ని చేసుకుంటూ కూర్చుని కుదరదు కదా. అందరినీ ప్రేమించాలి, అందరినీ రక్షణలో నడిపించాలి. అందరినీ రక్షణలో నడిపించాలి, నువ్వు ఏదైనా కష్టపడాలి. నువ్వు కనీసం కష్టపడకపోయినా వెనక్కి లాగే పనులు ఏం చేయకూడదు. వెనక్కి లాగే పనులు చాలా జరుగుతున్నాయండో. ఒకడు చూసి నాకు చాలా మంది ఆన్సర్ చెప్తారు. ఈ రోజుల్లో ఎవరున్నారండి ఇలా? ఈ రోజుల్లో ఓ అరిగిపోయిన క్యాసెట్ లాగా ఉంటానే ఉంటది ఇది.